హాయ్ ఫ్రెండ్స్, కాగితాన్ని ఎందుకు రీసైకిల్ చేయాలి చూద్దాం. మనం రాసుకోవడానికే కాకుండా ఇంకా ఎన్నో పనులకు కాగితం ఉపయోగిస్తాం. కానీ తరచుగా రాయడం కన్నా ఎక్కువగా వృధా చేస్తాం. అసంపూర్తిగా రాసిన కాగితాలు, చిత్తు కాగితాలు, వార్తాపత్రికలను సాధారణంగా పారేస్తాం. సాధారణంగా ఏ ఏ సందర్భాలలో కాగితాలు దుర్వినియోగం అవుతుంటాయో జాబితా రాయండి. పచ్చటి వనరుల నుండి తయారయ్యే ఈ కాగితపు ఉత్పత్తులు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. అందుకే వీటిని బహుజాగ్రత్తగా వినియోగించాలి. 1 టన్ను పేపర్ తయారు చేయడానికి సుమారు 15-25 వృక్షాలు నరికివేయాల్సి ఉంటుంది. కాగితాన్ని వృధా చేయటం లేదా ఇంకా అధికంగా కాగితాలు వినియోగించడం అంటే అధిక సంఖ్యలో చెట్లు నరికివేయడమే అవుతుంది కదా! అధికంగా పేపర్లు వినియోగించడం అంటే అధిక హానికర రసాయనాలు పేపర్ తయారీలో వినియోగిస్తూ ప్రకృతికి హాని చేయటమే. మరో ఆసక్తికర విషయమేమిటంటే కాగితాన్ని 5-7 సార్లు రీసైక్లింగ్ చేసి వినియోగించవచ్చు. నెక్స్ట్ చూడండి, కంప్రెస్డ్ కార్డుబోర్డు. ఇది ఎలా తయారవుతుంది? ఇది అనుకూలమైనదేనా? తలుపులు, కుర్చీలు, ఫర్నిచర్ మొదలైనవి తయారు చేయడానికి కర్రను ఉపయోగిస్తాం. పూర్వకాలం నుండి పెద్ద పెద్ద చేవదేరిన కర్ర దూలాలు, చెక్కలు ఉపయోగించి సామాగ్రి తయారు చేసేవారు. ఇందుకోసం చెట్లు నరకవలసి వస్తోంది. ఇది అడవుల నరికివేతకు దారితీస్తోంది. అందువల్ల ఈ రోజుల్లో కంప్రెస్డ్ కార్డుబోర్డును విరివిగా వినియోగిస్తున్నారు. అది ఎలా తయారవుతుందో తెలుసుకుందాం. ఇది చెక్క పొట్టు, కర్ర ముక్కలతో కలిపి చేసిన గుజ్జుతో తయారవుతుంది. ఈ గుజ్జుకు రసాయన సల్ఫేట్లు కలిపి సెల్యులోజ్ను తయారు చేస్తారు. గుజ్జును 2 పొరలుగా పేర్చి వాటి మధ్యలో కర్ర పొట్టును చేర్చుతారు. దీనిని గట్టిగా అదిమి కంప్రెస్ పెట్టి ఆరబెడతారు. ఇలా తయారైన కార్డుబోర్డు కర్రలా గట్టిగా, బలంగా ఉంటుంది. కంప్రెస్డ్ కార్డుబోర్డు తయారీకి మిగిలిపోయిన చెక్క ముక్కలు, చెక్క పొట్టు సరిపోతుంది. కాబట్టి చెట్లను నరకవలసిన అవసరం ఉండదు. ఇది అడవుల నరికివేతను తగ్గించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.